ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। 9వ శ్లోకం। कट्वां ललवणात्युष्ठतीक्तिष्ठरूपविदाहिनः आहारा राजसस्येष्ठाः दुःखशोकामयप्रदाः। చేదుగా, పుల్లగా, ఉప్పగా, కారంగా, బాగా వేడిగా ఉండి తిన్న తర్వాత బాగా దాహం వేసేవి, శరీరానికి అజీర్తి, కడుపులో మంట, ఆరాటం మొదలగు దుఃఖములను, బాధలను కలిగించేవి అయిన ఆహారం రజోగుణం కలవారు ఎక్కువగా ఇష్టపడతారు. మనం తినే ఆహారం కానీ పానీయాలు కానీ చేదుగా ఉండకూడదు. చేదుగా ఉండే పానీయాలు గురించి అందరికీ తెలుసు, వివరణ అనవసరం. తినే ఆహారం ఎక్కువ పులుపు, కారం ఉండకూడదు. ఎక్కువ ఉప్పగా ఉంటే శరీరానికి రక్తపోటు ఎక్కువ కావడం వంటి హాని చేస్తుంది. రుచి కొరకు కొద్దిగా నెయ్యి ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. మన భాషలో చెప్పుకోవాలంటే నూనెలో వేయించే పదార్థములు, నూనెలో మునిగే పదార్థములు, ఎక్కువగా కారము తింటే కడుపులో మంట వస్తుంది. పులుపు ఎక్కువగా ఉంటే ఆహారం జీర్ణం కాదు. ఇవే కాకుండా కొన్ని పదార్థాలు తింటే మనస్సు కూడా ప్రభావితం అవుతుంది, వ్యాకులంగా ఉంటుంది. కొంతమందికి ఏ పదార్థమైనా వేడివేడిగా నోరు కాలిపోయేటట్లు ఉండాలి, లేకపోతే అత్యంత చల్లగా జిల్లుమంటూ ఉండాలి. ఇటువంటి ఆహారము రజోగుణము కలవారు తింటారు. దీనినే ప్రస్తుత భాషలో స్పైసీ అని, చిల్డీ అని ముద్దుగా పిలుచుకుంటారు. రాజసాహారంలో మధురమైన రుచి తప్ప అన్ని రుచులు ఉంటాయి. ఆ రుచులు కూడా అతిగా ఉంటే ఎక్కువగా మోతాదును మించి ఉంటాయి. ఈ రాజసాహారం తినేటప్పుడు, తాగేటప్పుడు నోటికి ఇష్టంగా, రుచిగా, ప్రీతిగా ఉంటుంది. లిక్కర్ అమిత చేదుగా ఉంటుంది. అందులో కారంగా, పుల్లగా, ఘాటుగా ఉండే ఆవకాయను చప్పరిస్తుంటారు. తరువాత నూనెలో వేయించబడిన పదార్థాలు ఆరగిస్తారు. అదే రాజస ప్రవృత్తి కలవారికి ఎంతో ఇష్టం. కానీ తిన్న తరువాత దాని ప్రభావం శరీరం మీద, మనసు మీద తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ దాహం వేస్తుంది, కడుపులో మంటగా ఉంటుంది, దుఃఖాన్ని, మనోవ్యాకులతను కలుగజేస్తుంది. రజోగుణం ప్రధానమైన ఆహారం తింటే ఆ శరీరం ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. ధైర్యము, స్థైర్యము బాగా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలని మనసు ఉరకలు వేస్తుంటుంది. కానీ సాత్వికమైన ధ్యానము కుదరదు, శరీరం సహకరించదు, మనసు నిశ్చలంగా ఉండదు. ఆ రాజసాక ఆహారం ఆరోగ్యమునకు కూడా హానికరం. వ్యాధులు రావటానికి ఇటువంటి ఆహారం మూల కారణం అవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలి అనుకునేవారు, ఆత్మజ్ఞానం పొందినవారు సాత్వికులు. ఇటువంటి ఆహారమునకు దూరంగా ఉండాలి. ఇది మనుషులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. శాకాహారులైన ఆవు, మేక సాత్వికంగా ఉంటాయి. కానీ మాంసాహారం తినే సింహము, పులి చంచల స్వభావంతో చురుకుగా, క్రూరంగా ఉండటం మనం చూస్తున్నాము. 10వ శ్లోకం। యాతయామం గతరసం పూతిపర్యుషితం చయతు ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం। 6 గంటల ముందు వండిన ఆహారం అంటే జింక్ ఫుడ్, ఉడికి ఉడకని ఆహారం, రుచిలేని ఆహారం, దుర్వాసన వేస్తున్న ఆహారం, చెడిపోయిన ఆహారం అంటే పులిసిపోయిన ఆహారం, ఒకరు తినగా మిగిలిన ఆహారం, ఎంగిలి చేసినది, పరిశుభ్రత లేని ఆహారం, దేవునికి నివేదించని ఆహారం, ఇటువంటి ఆహార పదార్థములను తామస గుణము కలవారు ఎక్కువగా ఇష్టపడతారు.
ఇప్పుడు తామస గుణ సంపన్నులు ఎటువంటి ఆహారం ఇష్టపడతారు, లేక ఎటువంటి ఆహారం తీసుకుంటే తామస గుణం అభివృద్ధి చెందుతుంది అనే విషయం చెబుతున్నారు పరమాత్మ. వండిన తర్వాత 6 గంటలు దాటిన పదార్థములు చెడిపోతాయి. బాగా ఉడకని పదార్థాలు కూడా 6 గంటలు దాటిన తర్వాత చెడిపోతాయి. వాటిలో ఉన్న సారం, పోషక పదార్థాలు నశించిపోతాయి. వాటి నుంచి పులిసిన వాసన వస్తుంది, చెడిపోతుంది, పాచిపోతుంది, తినటానికి పనికిరాదు. ఇదే కాకుండా ఒకరు ఎంగిలి మరొకరు తినటం, పరిశుభ్రంగా లేని చోట తినటం, పులిసిపోయిన పదార్థాలు, పానీయాలు ఆకరణ అమేధ్యం అని అన్నారు. అంటే భగవంతునికి నివేదించనివి అని అర్థం. భగవంతునికి నివేదిస్తే అది ప్రసాదం అవుతుంది, పవిత్రం అవుతుంది. అలా కాకుండా ఉంటే అది కేవలం తినే పదార్థమే అవుతుంది, కానీ పవిత్రత ఉండదు. ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారం. ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని చేస్తాయి, వ్యాధులు వస్తాయి. ఈనాటికి అన్వయించుకుంటే దుర్గంధం వచ్చే పదార్థాలు అంటే మొలాసిస్, దానికి పులియబెడితే భరించరాని దుర్గంధం వస్తుంది. దానిని కాచి వడగడితే లిక్కర్ తయారవుతుంది, అది మత్తు కలిగిస్తుంది. అటువంటిది తామసులకు ఇష్టము. అదే మాదిరి హుక్క, మత్తు కలిగించే సిగరెట్టు, వీటిని ఒకరు నోట్లో నుంచి మరొకరు తీసుకొని పీలుస్తుంటారు, మత్తులో తేలుతారు. ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణముకు చెందినవారో ఎవరికి వారు తెలుసుకోవాలి. తాము అప్పటి వరకు తామసాహారం తీసుకుంటుంటే దానికి పూర్తిగా మానివేయాలి. రాజసాహారం తీసుకుంటుంటే ఒక్కసారిగా మానలేరు. కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ సాత్వికాహారం వైపు మళ్ళాలి. అప్పుడే వారిలో పరమాత్మయందు భక్తి, శ్రద్ధ, సాత్వికత, పరోపకారం గుణము వర్ధిల్లుతాయి. ఇప్పటి వరకు ఆహారముల గురించి చెప్పిన పరమాత్మ ఇప్పుడు యజ్ఞముల గురించి చెబుతున్నారు. 11వ శ్లోకం. అఫలాకాంక్షిభిర్యజ్ఞః విదిదృష్టోయ యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. మన మనస్సుకు ఇది చేయదగిన యజ్ఞము అని అంగీకరింపబడినది, శాస్త్ర సమ్మతమైంది, విధి విధానములతో కూడినది, ఏ ఫలమును ఆశించి చేయనది అయినా యజ్ఞమును సాత్విక యజ్ఞము అని అంటారు. యజ్ఞం అంటే కేవలం హోమకుండాల్లో నెయ్యి, సమిదలు, హోమద్రవ్యములు వెయ్యటమే కాదు, శ్రద్ధతో మనం చేసే ప్రతి పని యజ్ఞమే. మనం ఏదైనా ఒక పని చేసే ముందు అది మంచిదా కాదా, శాస్త్ర సమ్మతమా కాదా, ఈ రోజుల్లో అయితే అది చట్టము, న్యాయమునకు, నీతికి, సాంఘిక నియమాలకు లోబడి ఉందా, లేదా చట్ట విరుద్ధము, న్యాయ విరుద్ధము, అవినీతితో కూడిందా, అసాంఘికమైనదా అని గమనించాలి. ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు. ఎవరికి వారు తమ మనస్సును సమాధానపరుచుకోవాలి. అందుకే మనస్సమాధాయ అని అన్నాడు. మన మనస్సును మనం చెయ్యబోయే పని మంచిది, న్యాయమైంది, ధర్మబద్ధమైంది అని తెలియాలి. అప్పుడే ఆ పని చెయ్యాలి. 2వ నియమం, మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చేయకూడదు, నిష్కామంగా చెయ్యాలి. దీనినే సాత్విక యజ్ఞము అని అంటారు. ఉదాహరణకు ఏ ఫలమును ఆశించకుండా పూజలు, వ్రతాలు చెయ్యటం, దైవ కార్యాలు చెయ్యటం, పరోపకార్యమునకు పనికి వచ్చే పనులు చెయ్యటం, ధ్యానం చేయటం, వేదాలు, శాస్త్రాలు చెప్పబడిన పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. పంచమహాయజ్ఞాలు అంటే ఏంటి? పితృయజ్ఞం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వారు బతికి ఉండగా సేవ చేయటం, వారు మరణిస్తే వారికి జలతర్పణాలు, పిండ ప్రదానం చేయాలి. దేవయజ్ఞం, ప్రతిరోజు దేవతామూర్తులను పూజించటం, ఆరాధించటం, నివేదనలు సమర్పించి ఆ ప్రసాదమును భుజించటం.
భూత యజ్ఞం సాటి ప్రాణులకు ఆహారం ఇవ్వటం. ఋషి యజ్ఞం మనకు వేదములను శాస్త్రములు అందించిన పూర్వకాలపు ఋషులను స్మరించుకోవాలి. అతిథి యజ్ఞం అనుకోకుండా ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టాలి. ఇంకా సత్సంగములు, జ్ఞాన యజ్ఞాలు మొదలైనవి. ఇవి అన్ని సాత్విక యజ్ఞాలు అనిపించుకుంటాయి. హరే కృష్ణ.